మన నార్త్‌కు ఎక్కువ లాభం జరుగుతుంది. సౌత్‌కు తక్కువ లాభంతో డీలిమిటేషన్ పైన మీకు మొన్న బెంగుళూరులో చర్చ జరిగింది అవును కదా సార్. అవును దానికి సిద్ధరామయ్య కూడా అవును పాల్గొనడం జరిగింది. అవును. దానికోసం కొంచెం వివరించండి సార్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి చర్చ, బెంగళూరులో జరిగినటువంటి చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, ఈ డీలిమిటేషన్ కనుక జరిగినట్లయితే జనాభా ప్రకారం కనుక ఒకవేళ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్ల పెంపుదల కనుక జరిగినట్లయితే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పాండిచ్చేరి కానీ, ఇవన్నీ కూడా తమిళనాడు కానీ, ఇవన్నీ కూడా జనాభా పెరుగుదల రేటు తక్కువ ఉంది. వీళ్ళ జనాభా తక్కువ రేట్లో ఉంది. గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది. తక్కువ ఉన్నప్పుడు మనకు లభించే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు చాలా తక్కువగా లభిస్తాయి. సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఏంటిది అని అంటే, ఈ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర భారతదేశ రాష్ట్రాలను వ్యతిరేకిస్తున్నాయి. మాకు సంఖ్య తగ్గిపోతుంది, మొత్తం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లాభపడతాయి అనే ఉద్దేశంతో ఈ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఏకమైపోయి మాకు బడ్జెట్లో కూడా లాభం లేదు. ఎందుకనంటే మేము ఇక్కడ పన్నులన్నీ వసూలు చేసి కేంద్రానికి కడుతుంటే కేంద్రం మళ్ళీ తిరిగి మాకిచ్చే నిధులు మాకు చాలా తక్కువగా ఉంటున్నాయి. మేము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇప్పుడు జనాభా తక్కువ అవుతుందని చెప్పి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా తక్కువ చేస్తే ఇక రాబోయే కాలంలో సౌత్